యాక్చువల్గా వీళ్ళు టార్గెట్ అయింది అందుకు కాదంట కదా. ఆ. జగన్మోహన్ రెడ్డి చెప్తుంది, కొడాలి నాని, వల్లభనేని వంశీ, అవినాష్. సార్ ఇప్పుడు మీరు ఆ అందచందాల గురించి మా దగ్గర మాట్లాడకండి సార్, దండం పెడతాం మీకు. ఎందుకనంటే ఇబ్బంది. నేను ఆ వీడియో నేను అనుకున్నా గోపి గారు ఖచ్చితంగా ఈ మాట అడుగుతారని అనుకున్నా. దయచేసి జ్యోత్స్న నుంచి అయితే మీరు ఏ విధమైనటువంటి కామెంట్స్ దాని గురించి అయితే మీకు రావు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. ఇంకో విషయం, ఏదో మాట్లాడాడు పాపం అందచందాల గురించి, దాని గురించి, దీని గురించి. ఐఎమ్ నాట్ కమెంటింగ్ ఆన్ దాట్. ఓకే, బట్ వన్ థింగ్ ఇస్, సామాజిక వర్గాల గురించి అదే మాట్లాడడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి హీ షుడ్ స్టాప్. హీ ఆ డజంట్. సామాజిక వర్గంలో చంద్రబాబు కంటే ఎవరు ఎదగకూడదు, చంద్రబాబు కంటే ఏ ఎక్కువ. సామాజిక వర్గం గురించి మాట్లాడుతున్నాడు? చంద్రబాబు సామాజిక వర్గం నేను ఒకటే అడుగుతున్నా, ఏ సామాజిక వర్గం గురించి మాట్లాడుతున్నాడు? ఏ సామాజిక వర్గాన్ని అయితే నువ్వు గత 5 సంవత్సరాలుగా టార్గెట్ చేసి ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఒక భూతంలాగా, ఒక దయ్యంలాగా, రాక్షసుల్లాగా ప్రజల ముందర నిలబెట్టావు కదా, చిత్రీకరించాలని ప్రయత్నించావు కదా, ఆ సామాజిక వర్గం గురించి మాట్లాడతావా? నేనేం ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి దాన్ని కాదండి. కానీ ఎవరమైనా సరే, మీరైనా, నేనైనా, ఇంకోళ్ళైనా, ఎవరేమైనా సరే, we give our respect to our caste and our religion. Yes, definitely. At the same time మనం వేరే వాళ్ళకు కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తాం. నేను ఏ రోజున వచ్చి మీ కాస్ట్ ఏంటండి అని మిమ్మల్ని అడగను, మీరు నన్ను అడగరు. బికాజ్ వీఆర్ ఆల్ ఇండియన్స్, వీఆర్ ఆల్ ఏమంటారంటే మనం సమాజంలో బతుకుతున్నాం. సిస్టమ్ ఉందేమో, కానీ దాన్ని మనం ఏమి ఏమంటారంటే ఇలా కంప్లీట్గా ఇలా గుంజి 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 నువ్వే సామాజిక వర్గం, నువ్వే సామాజిక వర్గం అని అడుగుతామా? సిగ్గు లేకుండా ఆ రోజున ఏం మాట్లాడాడు? డిఎస్పీల బదిలీ విషయంలో సామాజిక వర్గాన్ని వాడాడా లేదా? ఎలక్షన్ కార్డుగా వాడాడా లేదా ఆ రోజున? తర్వాత ఒక ఎలక్షన్ కమిషనర్కి సామాజిక వర్గాన్ని ఆపాదించింది ఎవరు? ఎవరు ఆపాదించారండి? జగన్మోహన్ రెడ్డి కాదా? ఎవరు ఏం మాట్లాడినా సరే ఆ సామాజిక వర్గం పేరుతోటి వాళ్ళని ఇష్టారీతిన బూతులు తిట్టాడు లిటరల్గా. సామాజిక వర్గం అనేటువంటి మాట తీసుకొస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డికి నిజంగా కూడా ఐ డోంట్ థింక్ ఈవెన్ హ్యాస్ దట్ మోరల్ రైట్ టు టాక్ అబౌట్ ఇట్. ఎందుకంటున్నా అంటే, ఇవాళ మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గానికి చెందారు కాబట్టి వాళ్ళని ఎదగనీయకూడదు కాబట్టి. అంటే పచ్చకామరలోడికి ఊరంతా పచ్చగానే కనపడుతుందండి. జగన్మోహన్ రెడ్డి చేశాడు, తన సామాజిక వర్గం నుంచే ఎదగకుండా చాలామందిని చేశాడేమో, నాకు తెలియదు. అందుకే ఇవాళ వేరే వాళ్ళు కూడా అదే చేస్తారని అనుకుంటున్నాడేమో. అసలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి, డూ యువర్ హోంవర్క్ అండ్ కమ్. వెన్ యూఆర్ కమింగ్ అవుట్ సైడ్ యాజ్ అ టీచర్ ఐఎమ్ టెల్లింగ్ హిమ్, డూ యువర్ హోంవర్క్ అండ్ కమ్ అవుట్ అండ్ స్పీక్. బాబు, ఇవాళ నువ్వు వచ్చింది ఒక ఖైదీని పరామర్శించడానికి. ఆ ఖైదీ ఏ కేసులో లోపల ఉన్నాడో అదన్నా తెలుసుకొని పరామర్శించరా నాయన అని చెప్తున్నా నేను. దీంట్లో సామాజిక వర్గాలు ఎక్కడొచ్చాయి? దీంట్లో ఆఫీస్ మీద దాడి కేసు ఎక్కడొచ్చింది? దీంట్లో ఏం వచ్చింది? నిజంగా నాకు అర్థం కాని విషయం. లోకేష్ కంటే చంద్రబాబు కంటే అందంగా ఉంటారు కాబట్టి వాళ్ళు టార్గెట్ అయ్యారు. ఇది జగన్మోహన్ రెడ్డి మాట్లాడు. నేను మళ్ళీ చెప్తున్నాను గోపి గారు, మీరు దయచేసి అందచందాల విషయం వీటన్నిటి గురించి మనం మాట్లాడుకోకపోతేనే మంచిది. ఎందుకనంటే ఐ థింక్ నాకు తెలిసి వన్ ఆఫ్ ది ప్యూరెస్ట్ సోల్స్, నేను నా రాజకీయ జీవితంలో కావచ్చు, నా ఎంటైర్ ఎక్స్పీరియన్స్లో కావచ్చు, వన్ ఆఫ్ ది ప్యూరెస్ట్ సోల్స్. అందం అంటే ప్యూర్గా సోల్ అనేది ఉండడమేనండి. అంత ప్యూరెస్ట్ సోల్స్ ఆర్ ఓన్లీ 2 people అండి, 2-3 people. అది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, భూనమ్మ. వీళ్ళని చూశాను నేను. ద వే మీరు కూడా చూశారు, వాళ్ళు ప్రజల కోసం ఎంత తపన పడతారు, ప్రజల కోసం ఎలా పనిచేస్తారు, వాళ్ళకి ఏంటి అనేది చూసాం మనం. సో ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతారు, జగన్మోహన్ రెడ్డి ఏ కాంటాక్ట్స్లో మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డికి అర్థం కాదు. నేను అందుకే చెప్పాను సార్, అదే దిక్కుమాలింది మొన్న వెళ్ళినప్పుడు సరైన మందులను తెచ్చుకొని ఏడవచ్చు కదా. మమ్మల్ని మాకి టార్చర్ ఏంటండి? ఆ మీడియా ముందర నిలబడి అందచందాలంటాడు, లేని కేసు ఉందంటాడు, ఉన్న కేసు లేదంటాడు, సామాజిక వర్గాలంటాడు. ఆ పక్కన ఉన్నోడే నెత్తి బాదుకుంటున్నాడు, వినకున్నాడు ఆ నాని, ఇంకో నాని. ఈ కొడాలి నాని అయితే ఆవిడ దూరం వెళ్ళిపోయాడు, చాలా దూరంగా. ఎందుకు వచ్చింది? ఎందుకంటే మీలాంటి ఒక జర్నలిస్ట్ అడిగారు, ఏమయ్యా మరి ఈ మధ్యకాలంలో కనపడట్లేదండి కొడాలి నాని అని అడిగారు. అమ్మ పదవి బిగేసరిగా మేమెందుకు కనపడతాం అన్నాడు సింపుల్గా. అంటే వీళ్ళకి ఇంకో ఛానల్తో ఇంకోటి కూడా అన్నాడు, గుర్తుపెట్టుకోండి తర్వాత వచ్చేది మేమే, మీరు ఇప్పుడు అట్టు ఇస్తే అట్టు నరేస్తాం మేము, అట్టు నరబెడతాం. నేను ఒక విషయం చెప్తానండి మీకు, కొడాలి నాని అన్నటువంటి ఇంకో మాట గుర్తులేదేమో, లాస్ట్ ఇయర్ అనుకుంటా, లాస్ట్ ఇయర్ అండ్ హాఫ్ ఎగో, నాకు తెలిసి మీరు నేను ఒక డిస్కషన్ కూడా చేశాను దాని మీద. వాళ్ళు వచ్చేది లేదు, చచ్చేది లేదు అన్నాడు.
బాబు కొడాలి నాని నీకే అది ఇప్పుడు మీరు వచ్చేది లేదు చచ్చేది లేదు మీ పార్టీ ఉండేది లేదు పోయేది లేదు అక్కడ ఎందుకు 11 మందిని ప్రజలు గెలిపిస్తే ఆ 11 మందే వెళ్ళేడవరండి శాసనసభకి కనీసం వెళ్ళాలా మాట్లాడాలా అక్కడ కానీ ప్రతిసారి 2.0 అని మళ్ళీ మేమే వస్తామని జమిలీ ఎన్నికలని ఇంత హోప్ మీకు ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఇందాక జస్ట్ బిఫోర్ వి సాట్ ఫర్ ఇంటర్వ్యూ మీరు జగన్మోహన్ రెడ్డి మీడియా బయటని చూస్తున్నారు మీరు కొంచెం ఆశతో చూశారు ఏమన్నా కేసు గురించి ఏమన్నా మాట్లాడతారేమో అని చూశారు మీరు పాపం అప్పుడే చెప్పాను నేను మీకు అత్యాశ పడకూడదు గోపి గారు అని ఇక్కడ మీకు చెప్పాను కానీ జగన్మోహన్ రెడ్డి కేసులో మీరు ఇప్పుడు అడిగారు చూసారా 2.0 ఇది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అండ్ ఆ గ్యాంగ్ అంతా వాళ్ళు ఒక ఊహా ప్రపంచంలో బతుకుతారండి వాళ్ళ ఓటర్లు వేరే సార్ మీకు గుర్తులేదా? గుర్తుంది. ఎప్పుడు చెప్పారు? ఎమ్మెల్సీ ఎన్నికలు అప్పుడు చెప్పారు. మీరు క్యాచ్ చేయకపోతే అది మా తప్పు కాదండి. వాళ్ళు అప్పుడే చెప్పారు మా ఓటర్లు వేరే మా ప్రపంచమే వేరే వాళ్ళ ప్రపంచంలో ఇంకా జగనన్నే సీఎం వాళ్ళ ప్రపంచంలో ఇంకా ఆ బూతుల మంత్రులు అందరూ ఉన్నారు వాళ్ళ ప్రపంచంలో ఇంకా వాళ్ళు 2.0లు 3.0లు 4.0లు నా మొహం ఇంకా ఇన్ఫినిటీ ఓలు కూడా వాళ్ళు ఊహించేసుకుంటున్నారు. బతకనీయండి సార్ ఊహాలోకంలో ఊహించుకునేటువంటి ఒక ఫ్రీడమ్ కూడా వాళ్ళకి లేదా? ఉందని ఇవ్వండి వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఊహించుకోనియండి 2.0 అండి నా మొహం ఇంకేమన్నా ఇంకా 0.0 ఎన్నైనా పెట్టుకోమని చెప్పండి ఏమొచ్చేస్తుంది అక్కడ.